హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో కొబ్బరి అన్నం. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. కొబ్బరి అన్నం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కాస్త వేగాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కాజు వేసుకొని పోపు మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్న కొబ్బరి తురుమును ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుము కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. మనం వేసుకున్న పోపు మొత్తం అన్నంలో కలిసే వరకు 2 నిమిషాలు అంతా కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక 2 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కొబ్బరి అన్నాన్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.